ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న హిందూ మత అక్క చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు, అవ్వాతాతలకు, మహిళామ తల్లులకు, భక్తజనాగ్రేసర్లకు, కార్యదక్షులకు, శ్రేయోభిలాషులకు, ఆధ్యాత్మిక యోగ్యులకు శివనామస్మరణంతో వీధులన్నీ మారుమోగిస్తున్నటువంటి శివభక్తాగ్రేసర్లందరికీ వందనం, అభివందనం. ఈరోజు మహాశివరాత్రి. ప్రతి నెల వచ్చే శివరాత్రి కంటే ఈ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనది, ప్రీతిపాత్రమైనది. ఈ రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని, శివుడు లింగాకారంలో ఈ ప్రపంచంలో ఆవిర్భవించాడని, ఈ రోజున విభూతి తయారు చేయడానికి అత్యంత గొప్ప తరుణమని, అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలు ఈరోజు స్వయంగా అవే ఉద్భవించాయి తప్పితే ఎవరు ప్రతిష్ఠించలేదని తెలియజేసేటువంటి గొప్ప ఉదంతం ఇది. శివపార్వతుల యొక్క పరిణయం కానీ అనుబంధం కానీ మనకు తెలియంది కాదు. ఎందుకంటే అనేక సంక్లిష్ట సమయాల లోపల మానవాళిని రక్షించినటువంటి ఘనత పరమశివునిదైతే దానికి ప్రేరేపించినటువంటి పార్వతీదేవి గురించి మనం విశిష్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రళయం సంభవించిన తరుణంలో సమస్త జీవకోటి నశిస్తున్న సందర్భంలో ఎలాగైనా సరే కొన్ని ప్రాణులను రక్షించాలి, తద్వారా మానవాళి అంతరించిపోకుండా ఉండాలనే ఉద్దేశంలో పరమశివుని వేడుకున్నటువంటి పార్వతీదేవికి ఆయన ఒక వరం ఇచ్చాడు. ఈ ప్రళయం సమయం లోపల మైనముద్దలో కొన్ని విత్తనాలు, బంగారము, దుమ్ము దాచి ఉంచమని చెప్పి, ఆ ప్రళయం ముగిసిపోయిన తర్వాత ఆ విత్తనాల్లోంచి మళ్ళీ మానవాళి యొక్క మనుగడ కొనసాగింది. కోటాను కోట్ల మంది ఇన్ని దేశాల్లో ఖండాంతరాల్లో మనం జీవించి ఉన్నామంటే ఆ రోజు ఆ ప్రళయం నుంచి బయటపడినటువంటి కొద్దిపాటి ప్రాణుల ఘనత ఆ పరమశివునికే చెందుతుంది. అయితే ఇది కేవలం తెలుగు వాళ్ళ పండుగ మాత్రమే కాదు, ఆంధ్రదేశంలో మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో అనేక దేశాలు జరుగుతూ ఉంది. అదేంటి అని అంటే, నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ దేవాలయంలో అత్యంత పూజా పాఠవాలు కానీ విశిష్టత కానీ చేసేటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా వెన్నెకెక్కింది. చిట్టగాంగ్లో ఉన్నటువంటి చంద్రనాథ్ దేవాలయంలో కానీ, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్నటువంటి 400 హిందూ దేవాలయాల్లో కానీ మహాశివరాత్రి నిష్ఠా నియమాలతో పాటింపబడుతూ ఉంటుంది. అయితే ఇందులో ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు చూద్దాం. ఎందుకంటే ఇది ఆంధ్ర, తెలంగాణలో కాకుండా కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కానీ, జబల్పూర్లో ఉన్నటువంటి లింగాకృతితో ఉన్నటువంటి మహాశివుని యొక్క మరింత గొప్ప దేవాలయం కానీ, ఇవన్నీ భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళు కానీ, వైభవపేతమైనటువంటి పూజా విధానాలు కానీ, శోభాయమానమైనటువంటి వ్రతాలు కానీ పాటించడం ద్వారా హిందుత్వంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప పండుగ దీన్ని పేర్కొనవచ్చు. ఎందుకలా అంటున్నావు అంటే, ప్రతి పండుగలో కూడా మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలని పిండి వంటలు చేసుకొని దాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం ఆరగిస్తున్నాం. కానీ శివరాత్రి లోపల ఎట్టి పరిస్థితుల్లో పచ్చి గంగ కూడా ముట్టకుండా ఒక రోజంతా ఉండి ఉపవాస దీక్ష చేస్తూ, రాత్రంతా జాగరణ చేస్తూ, హరినామ స్మరణం చేస్తూ, మనలో నిక్షిప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతను వెలికి తీస్తూ ఆ పరమశివునితో మమేకమయ్యే విధానం మరి ఏ పండుగలోనూ లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి వింత కథలు లేక మహాశివరాత్రి యొక్క వృత్తాంతాల గురించి మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. సముద్ర మదనం చేసినప్పుడు కాలకూట విషము, దేవతలు రాక్షసులు మదించిన తర్వాత వచ్చిన కాలకూట విషము ఈ ప్రపంచమైన ప్రభావం చూపించిందంటే మానవాళి మనుగడ నశించిపోతుంది, సమాప్తం అయిపోతుందని అన్న ఆ సందర్భంలో దేవతలందరూ వేడుకుంటే పరమశివుడు ఆ కాలకూట విషాన్ని తన కంఠం లోపల దిగ్బంధనం చేసి ఎట్టి పరిస్థితుల్లో హాని కలగకుండా చూశాడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు, నీలాకాంతుడయ్యాడు, కంఠం నీలంగా మారింది. అంతేకాకుండా బ్రహ్మ విష్ణుల మధ్యలో ఒక యుద్ధం జరిగింది. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా విశిష్టమైనటువంటి దైవత్వం కలిగిన వారు. మరి వారి మధ్యలో ఏ పొరపచ్చాలు వచ్చాయో, మరి ఎందుకు యుద్ధం జరిగిందో చూద్దాం. ఒకసారి వైకుంఠానికి బ్రహ్మదేవుడు ముందస్తు సమాచారం లేకుండా వచ్చాడు. అప్పుడు విష్ణుమూర్తి తను శేషశయనపై పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో తనను చూడలేదని, తనను ఆహ్వానించలేదని చెప్పి బ్రహ్మదేవుడు ఒకంత కోపగించుకున్నాడు. నేను జగత్తుని, నన్ను కూడా గుర్తించవా అని గదమాయించాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి, మీరు జగత్ ఎలా అవుతారు? మీరు నా నాభిలోంచి వచ్చిన కమలంలో పుట్టినవారు కదా, మీరు నా కుమారుడు అవుతారు, నేనే జగత్తుని, నేనే ఈ ఆద్యుడిని అని చెప్పినప్పుడు వారిద్దరి యొక్క మాటల యుద్ధం మహాసంగ్రామంగా పరిణమించింది. ఆ తర్వాత వారి అస్త్రాలు ఒక్కొక్కటిగా వాడుతూ చివరికి బ్రహ్మదేవుడు పాశుపతాస్త్రాన్ని, తర్వాత విష్ణుమూర్తి మహేశ్వరాస్త్రాన్ని వేశాడు. అవి గనక సంధించిన తర్వాత ప్రభావం చూపితే మానవ కోటి సర్వనాశనం అయిపోతుందని తెలిసినటువంటి
ముక్కోటి దేవతలు పరమశివుని దగ్గర కైలాసంలో ఆయన తాండవం చేస్తుండగా ఆయనకు మొరపెట్టుకున్నారు. ఆ విషయం తనకు తెలుసని తన యొక్క ప్రమదగణాన్ని ఆ యుద్ధం ఆపడానికి పంపించాడు. అయినప్పటికీ కూడా తాను పార్వతీదేవితో కలిసి అలంకారాలతో మంగళ వాయిద్యాలతో పుష్ప వర్షాలతో వెళ్ళి చూస్తే ఆ 2 ఆయుధాలు ఆల్రెడీ ప్రయోగింపబడ్డాయి. వాటిని ఆపడం కష్టమైపోయిందని చెప్పి సూర్య తను ఒక కాంతి స్తూపంలాగా మారి, ఒక అగ్నిగుండంలాగా మారి ఆ 2 అస్త్రాలను కూడా తనలో సమ్మిళితం చేసుకున్నాడు. ఒక మహాప్రళయాన్ని ఆయన నివారించాడు. ఆ సందర్భంలో బ్రహ్మ విష్ణువులను ఆయన ఒక మాట అడిగాడు. ఈ అగ్నిస్తూపాన్ని మీరు చూశారు కదా, మీరు దానిపైన కింద చూసి రండి అని చెప్పాడు. బ్రహ్మదేవుడు తన హంసవాహనంతో ఆయన పైభాగం వైపు వెళ్ళాడు. విష్ణుమూర్తి వరాహావతారంతో అడుగు భాగానికి చూడడానికి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా సరే విష్ణుమూర్తికి అసలు అడుగు భాగం కనబడలేదు. అగ్నిస్తూపం యొక్క అంతం ఎక్కడో తెలియలేదు. చివరికి నిరాశపడి తిరిగి వచ్చి పరమశివుడికి చెప్పాడు, నాకు ఇట్టి పరిస్థితులు అది కనబడలేదండి, నేను చూడలేకపోయానని. కానీ బ్రహ్మదేవుడు పైకి ఎగబాకుతుండగా ఆయనకు కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు, అదేవిధంగా కామధేనువు కనబడ్డాయి. ఆయనకి పైభాగం కనబడలేదు. ఆ ఆది కనబడకపోవడంతో ఆ రెండింటితో బ్రహ్మదేవుడు ఒక రహస్య ఒడంబడిక చేసుకున్నాడు. నేను ఈ కాంతి స్తూపము లేక అగ్నిగుండం యొక్క పైభాగం చూశారని మీరు చెప్పండి శివుడితో అడిగినప్పుడు అన్నాడు. అని అతను తిరిగి వెళ్ళి పరమశివుడితో మాట్లాడుతుండగా, నేను చూశానండి అగ్నిస్తూపం యొక్క పైభాగాన్ని వెళ్ళి వచ్చాను అని చెప్పినప్పుడు, నీకు దానికి సాక్ష్యం ఏంటి అడిగితే ఈ కేతకి పుష్పము పక్కనే ఉన్నటువంటి కామధేను అని చెప్పాడు. ఆయన పరమశివుడు అడిగినప్పుడు కేతకి పుష్పం అవునండి బ్రహ్మదేవుడికి కనబడిందని చెప్పింది. ఆ తర్వాత కామధేను వైపు చూస్తే తలతో అవునని చెప్పింది, తోకతో కాదన్నట్టుగా ఆడిచ్చింది. దాన్ని చూసి పరమశివుడికి కొంత అనుమానం వచ్చింది. అదేంటి నిజం చెప్పండి అని గట్టిగా గదమాయిస్తే అప్పుడు తెలిసింది బ్రహ్మ యొక్క అబద్ధపు ఆలోచనలు. అందువల్ల ఆయన కోపగ్రస్తుడై అదేంటి మీరు సత్య మార్గాన్ని విడనాడి ఈ విధంగా అబద్ధాలతో నన్ను తప్పుదారి పట్టిస్తారా, అయితే మీకు శిక్ష తప్పదు అని పరమశివుడు తన 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆ కోపాన్ని ఒక మనిషి రూపంలో బయటకు తీసుకొచ్చి బ్రహ్మ యొక్క 5 తలల్లో ఒక తలను నరికేయమని చెప్పాడు. అలాగే నరికేశాడు కూడా. ఆ తర్వాత బ్రహ్మదేవుడు విలపిస్తూ, అయ్యో నాలో ఉన్నటువంటి ఒక ముఖం ఆల్రెడీ పోయింది, నాకు ఏదైనా ఒక వరం ఇవ్వండి, నన్ను కూడా ప్రజలు గుర్తించిన విధంగా ఏదైనా కరుణ కటాక్షాలు చూపండి అని అడిగినప్పుడు దానికి ఆయన కొంతవరకు ఉపశమనం పొంది ప్రతి యాగంలోనూ ప్రతి యజ్ఞంలోనూ ప్రతి వ్రతంలోనూ నీకే అగ్రతాంబూలం అని చెప్పాడు. ఆ తర్వాత విష్ణుమూర్తిని చూస్తూ, నువ్వు సత్య మార్గంలో ఉన్నావు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్పలేదు కాబట్టి నాకు ఏవైతే పూజలు దక్కుతున్నాయో అవన్నీ నీకు సరిసమానంగా దక్కుతాయి, నీకోసం ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలు విష్ణు క్షేత్రాలు వెలుస్తాయని చెప్పాడు. పక్కనే నిలబడ్డటువంటి ఆ కేతకి పుష్పానికి ఏం శిక్ష వేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన అన్నాడు, నీవు అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు పూజకు అనర్హురాలివి. మరి నా పరిస్థితి ఏంటని అది వేడుకుంది కేతకి పుష్పం. మొగలి పువ్వుని కేవలం శివభక్తులు వాడతారు, నా తలపైన ఒక ఛత్రంగా నువ్వు ఉంటావు తప్పితే సామాన్య భక్తులు నేను పూజకు నువ్వు అనర్హురాలుగా నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎట్టి పనులు దాన్ని మార్చలేని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి కామధేనుకి ఏ శిక్ష వేయాలి, ఎందుకంటే అది తలతో అబద్ధం చెప్పింది కాబట్టి తలను పూజించరాదు. వృక్ష భాగంతో అంటే వెనుక భాగంతో అది నిజం చెప్పింది కాబట్టి క్షీరం కానీ అంటే పాలు కానీ గోమూత్రం కానీ లేక గోధూళి కానీ పూజ్యమైనది అని చెప్పాడు. ఆ తర్వాత ఒక సాయంత్రం పార్వతీదేవి పరమశివుడు హరహర మహాదేవుడు కలిసి కూర్చున్నప్పుడు పార్వతీదేవి అడిగింది, అన్ని వ్రతాల్లోకి ఏది అత్యంత ఉత్కృష్టమైనటువంటి వ్రతమని మీరు భావిస్తున్నారు అనగా ఆయన అన్నాడు, నాకు అత్యంత ఇష్టమైనటువంటి రోజు మహాశివరాత్రి రోజు 14వ రోజు. ఆ రోజున కృష్ణపక్ష బహుళ చతుర్దశి. తెలియకుండా చేసినా సరే ఆ చేసినటువంటి బిల్వార్చన తప్పకుండా ఆ వ్యక్తిని యముడి పాశ నుంచి కాపాడుతుందని చెప్పాడు. దానికి ఉదాహరణగా ఆయనే చెప్తూ ఉండగా ఆ కథలో భాగంగా వ్యాధుడు అనే ఒక హింస ప్రవృత్తి కలిగినటువంటి ఒక వేటగాడు ఉంటాడు. అతను ప్రతిరోజు ఒక జంతువుని వేటాడి చంపి తీసుకెళ్తూ ఉంటాడు, దాన్ని భుజిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఏ జంతువు కూడా ఆయనకి చేజిక్కలేదు కాబట్టి ఆకలితోనే ఉన్నాడు, రోజంతా వెతుకుతూనే ఉన్నాడు. చివరికి ఉట్టి చేతితో ఇంటికి పోవడము ఇష్టం లేక ఆ దగ్గరలో ఆయనకు తటాకం కనబడ్డది. ఆ చెరువు పక్కన కనుక మనం వేచి ఉంటే ఏదో ఒక ప్రాణి వచ్చి ఆ నీరు తాగడం ప్రయత్నం చేస్తుంది, అప్పుడు దాన్ని చంపి తీసుకెళ్ళచ్చు అనే ఆశతో చెట్టెక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత తన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆకుల్ని ఒక్కొక్కటిగా తెంపి కింద పడేసాగాడు. కాయలు కానీ ఏమున్నా సరే ఒక్కొక్కటి జార విడుస్తున్నాడు. మొదటి జాములో ఒక పెంటి జింక వచ్చింది. ఆ జింకని బాణం ఎక్కుపెట్టి చంపడానికి ప్రయత్నించగా
అది ఒక చటుక్కున మానవ కంఠంతో మాట్లాడుతూ, అయ్యా నేను పూర్వజన్మలో రంభని, అప్సరసని, నేను హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడిని ప్రేమించి శివనామ స్మరణాన్ని మరిచితిని, కాబట్టి నాకు ఈ శాపం తగిలింది. అందువల్ల మా ఇద్దరిని కూడా జింకలుగా తయారు చేసి 12 సంవత్సరాల తర్వాత నీలా ఒక వ్యాధుడు వస్తాడు, అతని యొక్క బాణం వల్ల మాకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు. కాబట్టి నువ్వు నన్ను చంపొద్దు, నేను గర్భవతిని, నేను ప్రసవించిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను. ఇంతలో ఇంకొక జాములో 2వ జింక వస్తుంది, పెంటి జింక వస్తుంది, దాన్ని నువ్వు చంపి తిను, కాని పక్షంలో నేనే వస్తానని చెప్పింది. అతను సరే కానిమన్నాడు. 2వ జాములో మరొక పెంటి జింక వచ్చింది. అది దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే అది మాట్లాడడం మొదలుపెట్టింది. నేను చాలా కృషించి శుష్కించి ఉన్నాను, నేను భగ్న ప్రేమికురాలిని, నన్ను చంపి తింటే నాదో పెద్దగా కండ కూడా లేదు, నీకు సరిపోదు, కాబట్టి నా తర్వాత ఒక బలిసిన మగజింక వస్తుంది, దాన్ని తిను, అది కనుక రాకపోతే నేను మళ్ళీ తిరిగి వచ్చి నేను నీకు ఆహారం అవుతానని చెప్పింది. దానికి అతను అంగీకరించాడు. 3వ జాములో ఒక మగజింక అనుకున్నట్టుగా చెప్పినట్టుగా రానే వచ్చింది. దాన్ని చంపడానికి ప్రయత్నం చేయగానే అది చెప్పింది, ముందొచ్చినటువంటి 2 జింకలు నా ప్రియురాళ్ళు, మరి వాటిని నువ్వే చంపావా అని ఆ వ్యాధుని అడిగింది. నేను చంపలేదు, నువ్వు వస్తే నిన్ను ఆహారంగా తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాయి, నువ్వు కనుక రాకపోతే అవే తిరిగి వస్తాయని చెప్పిందని ఆ మాట చెప్పాడు. చెప్పగానే ఆ మగజింక అన్నది, నా భార్య ఋతుమతి, ఆమెకు నా బంధుమిత్రులకు చెప్పి వస్తాను, ఒకవేళ నేను రాకపోయినట్లయితే మళ్ళీ ఇంకా మొదటి 2 జింకలు ఏవైతే చెప్పినాయో అవైనా మాట ప్రకారం వస్తాయా, ఎదురు చూస్తూ ఉండు అని చెప్పింది. దానికి అతను విన్నాడు. ఒక 4వ జాము చూసేటప్పటికి 4 జింకలు ఒకేసారి వచ్చాయి. మొదటి 2 పెంటి జింకలు, మధ్యలో ఒక మగ జింక, దాని భార్య అయినటువంటి ఇంకొక ఆడజింక. ఈ 4 జింకలు నన్ను చంపని పోటీ పడుతున్నాయి. ఇదేంటి, ఆ ప్రాణుల మధ్యలో ఇంతటి అభిమానము, ఆప్యాయత, అనురాగము, ఆత్మీయత, ప్రేమ, కరుణ ఇవన్నీ చూస్తే ఆ వ్యాధుడికి మతిపోయినట్లయింది. అంటే ఒక మనిషిని చంపడం అనేది ఇంతటి పాపమా, ఒకరి కోసం ఈ విధంగా ప్రాణాలు ఇచ్చుకోవడానికి సిద్ధపడుతుంటే నేను మూర్ఖుడినై, పాపినై ఇన్ని ప్రాణుల్ని నేను హరించానా అని చెప్పి ఒక్కసారిగా తన అస్త్రాన్ని జారవిడిచి పశ్చాత్తాపడి ఆ 4 జింకలకు ప్రదక్షిణం చేసి ఇక నేను ఎట్టి పరిస్థితితో జీవహింస చేయనని చెప్పి వాటిని శరణుజొచ్చాడు. అస్త్రాలు వదిలేసిన తర్వాత ఆ జింకలు వెళ్ళిపోయాయి. కానీ వెనువెంటనే పైన దేవత ప్రత్యక్షమై ఆయనకు పుష్పవర్షం కురిపించి, నీవు పాప విముక్తుడు అయ్యావు, అందువల్ల నువ్వు మానవ శరీరంతో స్వర్గాన్ని రావడానికి అవకాశాన్ని పొందావని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. ఇది ఎలా జరిగింది అంటే, అతను రోజంతా ఏమీ భోజనం లేకుండా ఉన్నాడు కాబట్టి ఉపవాస దీక్ష చేశాడు, రాత్రంతా మేల్కొని ఉన్నాడు కాబట్టి జాగరణ కూడా చేశాడు. ఒక్కొక్క ఆకుని కింద వదిలాడు, అది బిల్వ వృక్షము. ఆ బిల్వ వృక్షం ఆకులు వదిలిన ప్రదేశంలో స్వయంభులింగం ఒకటి ఉంది. కాబట్టి ఆయన తెలియకుండానే మహాశివరాత్రి యొక్క పూజా విధానాన్ని పాటించాడు కాబట్టి ఇతనికి స్వర్గం వెళ్ళడానికి అవకాశం వచ్చింది. మరి జాగరణ అంటే ఏంటి అంటే, మనందరిలో నిక్షిప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని కానీ, లేక చింతని కానీ, యోగాన్ని కానీ, ధ్యానాన్ని కానీ, శక్తిని కానీ ఒక్కసారిగా మేల్కొల్పి శివనామ స్మరణంతో వచ్చే సాయుధ్యం కానీ, శివభక్తులతో వచ్చే సాలోక్యం కానీ, శివపూజా విధానం వల్ల వచ్చేటువంటి సారూప్యత కానీ, శివనామ స్మరణం వల్ల వచ్చేటువంటి సారూప్యం కానీ, ఇవన్నీ వెరసి ఒక వ్యక్తిని తాను శివునిగా ఊహించుకొని శివుని యొక్క శక్తిని పొంది శివునితో మమేకం అవ్వడానికి కానీ, శివనామ స్మరణంతో వాతావరణాన్ని మారుమోగించడం కానీ, ప్రపంచమంతా కూడా పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల కానీ, మహామృత్యుంజయ స్తోత్రం వల్ల కానీ, సహస్రనామ స్తోత్రం వల్ల కానీ ఇన్ని చేసినప్పుడు తప్పకుండా మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ కూడా హరింపజేసి మనలో సత్యము, ధర్మము, మార్గము, ఏకాగ్రత, శాంతి, లేక సామర్థ్యము, ఆధ్యాత్మిక భావనలు అన్నీ కూడా పెంపొందే విధంగా, ఏకాగ్రత నిలిపే విధంగా, మన భావి తరాలకు మనం ఈ సందేశాన్ని అందించే విధంగా మహాశివరాత్రి ఉంటుందని, మహాశివరాత్రి నాడు సరిగ్గా రుద్రాభిషేకం చేసినప్పుడు మొదట అది నీటితోనూ, తర్వాత పెరుగుతోనూ, తర్వాత నెయ్యితోనూ, ఆ తర్వాత తేనెతోనూ చేసే విధానాన్ని సరిగా పాటించిన ఎడల ఆ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో హాని కలగదని, అసలు యముని యొక్క పాశ నుంచి కానీ, యముని యొక్క దృష్టి నుంచి కానీ మనం తప్పించుకుంటామని, తద్వారా స్వర్గం ప్రాప్తం అవుతుందని చెప్పి హిందూ మతంలో ఉన్నటువంటి అందరూ నమ్ముతారు. మహాశివరాత్రి నాడు చేసేటువంటి ఈ పూజా విధానం కానీ, జాగరణ కానీ, అన్ని రకాల పద్ధతులు కానీ ఏమి సూచిస్తున్నాయి అంటే, సర్వము శివమయము, సర్వము శివస్వరూపము, మనం కూడా శివుని యొక్క లీలల్లో ఒక భాగము కాబట్టి ఆయన నామస్మరణలో మన జీవితము తరింపబడాలని, అందుకు ఈరోజు దోహదపడాలని, శివనామ స్మరణమే మన జీవితంలో అత్యంత గొప్ప రాత్రిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.